Chansama. Solutions of ordinary differential equations with variable coefficients. The Laplace transform can be used in solving some ordinary differential. The method found useful in case of the equations having the terms of the form t power m into y to the power of n of t, whose Laplace transform is -1 whole to the power of m into d power m divided by dp power m into l of y to the power of n of t. ఇది మరి సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ వేరియబుల్ కోఎఫిషియెంట్స్. అంటే ఈ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ప్రాబ్లం చూస్తేనే మనకి టీ పవర్ ఎం ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఆ ఫామ్లో ఉంటుంది. దానికి మనం ఏం రాస్తాం ఈ ఫామ్లో ఉన్నప్పుడు -1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ డి పవర్ ఎం డివైడెడ్ బై డిపి పవర్ ఎం ఇంటూ ఎల్ ఆఫ్ వై టు ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఇది ఈ ఫామ్లోకి మరి మార్చుకోవాలి. మరి ప్రాబ్లం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి. సాల్వ్ టీ వై డబుల్ డాష్ చూడండి, టీ పవర్ ఎం వై టు ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అన్నాడు. కాబట్టి టీ వై డబుల్ డాష్ అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి 2 ప్లస్ వై డాష్ ప్లస్ 4 into ty is equal to 0 if y of 0 is equal to 3, y dash of 0 is equal to 0. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ t ఇంటూ వై డబుల్ డాష్ అంటే ఈ యొక్క ఈక్వేషన్కి వై డబుల్ డాష్ కానీ వై డాష్ కానీ వైకి కానీ t అనేది మల్టిప్లికేషన్లో ఉంటే అదే మనకి సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ వేరియబుల్ కోఎఫిషియెంట్స్ అవుతుంది. కాబట్టి ద గివన్ equation is ty double dash plus y dash plus 4 into ty is equal to 0. But taking Laplace transform of both sides of the given equation, we have L of ty double dash plus y dash plus 4 into ty is equal to L of 0. మరి L తో ప్రతి టర్మ్ని మనం మల్టిప్లై చేసుకుంటే implies L of ty double dash plus L of y dash plus 4 into L of ty is equal to 0. మరి ఆఫ్ L of ty double dash అంటే మనకి ఫామ్ ఉంది -1 హోల్ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ d పవర్ m డివైడెడ్ బై dp పవర్ m ఇంటూ L of y టు ద పవర్ ఆఫ్ n ఆఫ్ t. ఆ ఫార్ములాకి చేంజ్ చేసుకోవాలి. చూడండి, మరి L of ty double dash మీన్స్ -1 హోల్ పవర్ 1 అన్నాడు, m ఈజ్ ఈక్వల్ టు 1 అని. కాబట్టి d బై డిపి ఇంటూ ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్. కాబట్టి ఎల్ ఆఫ్ టీ వై డబుల్ డాష్ని ఈ విధంగా ఫామ్లో రాస్తాము, -d బై డిపి ఆఫ్ ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ప్లస్ ఎల్ ఆఫ్ వై డాష్ ప్లస్ 4 ఇంటూ మరి ఎల్ ఆఫ్ టీ వై ఉంది కాబట్టి -1 హోల్ పవర్ 1 d by dp of L of y is equal to 0. ఇది మనము రాసుకున్నటువంటి విధానం. మరి ఇంప్లైస్ -d by dp of మరి L of y డబుల్ డాష్ ఫార్ములా ఏమి p స్క్వేర్ ఇంటూ L of y మైనస్ p ఇంటూ y of 0 మైనస్ y డాష్ ఆఫ్ 0 ఇదంతా బ్రాకెట్ ప్లస్ L of y డాష్ ఈస్ p ఇంటూ L of y minus y of 0 minus 4 into d by dp of L of y is equal to 0. Given that y of 0 is equal to 3 and y dash of 0 is equal to 0, but implies minus d by dp of p square into L of y and z అనుకుంటాం. L of y is z కాబట్టి p స్క్వేర్ z మైనస్ p ఇంటూ y ఆఫ్ 0 ఈజ్ 3 మైనస్ y డాష్ ఆఫ్ 0 ఈజ్ 0 ప్లస్ p ఇంటూ L ఆఫ్ y
minus 3 y of 0 అంటే 3 minus 4 into d by dp of L of y is z is equal to 0. మరి implies minus p square minus తో మల్టిప్లై చేసుకుంటే minus p square into dz by dp minus మళ్ళీ p square ని డిఫరెన్షియేషన్ చేస్తే 2pz minus minus plus 3p 3pని డిఫరెన్షియేషన్ చేస్తే అక్కడ p దృష్ట్యా 3 అవుతుంది. మరి ప్లస్ p ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈజ్ జెడ్ pz minus 3 minus 4 into dz by dp is equal to 0. మరి implies minus p square dz by dp minus 2pz plus minus 4 into dz by dp is equal to 0. దీన్నే మనం ఇక్కడ ప్లస్ 3 into dp by dp అంటే 1 అవుతుంది. dp by dp is 1 plus pz minus 3 minus 4 dz by dp is equal to 0. మరి implies minus p square dz by dp minus 2pz minus 4 into dz by dp plus bz minus 3 plus 3 is equal to 0. మరి ఇందులో dz by dp కామన్ తీసుకుంటే మైనస్ p స్క్వేర్ మైనస్ 4 ఇంటూ మరి ప్లస్ bz మైనస్ 2pz ఈజ్ మైనస్ pz ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మైనస్ కామన్ తీసుకుంటే మైనస్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ dz బై మరి dp మైనస్ pz ఈజ్ ఈక్వల్ టు 0. మరి సపరేటింగ్ ద వేరియబుల్స్ dz బై z మైనస్ మైనస్ మల్టిప్లై చేసుకుంటే ప్లస్ p by p square plus 4 into dp is equal to 0. మరి separating the variables అయితే నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంటిగ్రేటింగ్ we get integral of 1 by z dz plus integral of p by p square plus 4 dp is equal to c. మరి implies integral of 1 by z is log z plus మరి f dash of p divided by f of p integral of f dash of p divided by f of p into dp is log f of p. కాబట్టి ఆ ఫార్ములా రావాలంటే ఇక్కడ మనము f dash of p రావాలంటే మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 2 మరి 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 2p బై p స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ dp ఈజ్ ఈక్వల్ టు c. మరి ఇంప్లైస్ log z ప్లస్ 1/2 ఇంటూ మరి ఇంటిగ్రల్ ఆఫ్ f dash of p డివైడెడ్ బై f of p dp ఈజ్ ఈక్వల్ టు log f of p. కాబట్టి log ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు log c. implies log z plus log of p square plus 4 whole power 1/2 is equal to log c. మరి log a plus log b ఫార్ములా ఉంది కాబట్టి log of ab log of z into p square plus 4 whole power 1/2 is equal to log c. మరి log gets cancelled. మరి c is equal to z into p square plus 4 whole to the power of 1/2. మరి z is equal to c by p square plus 4 whole to the power of 1/2. z is equal to c by root of p square plus 4. మరి z is equal to ఏమనుకున్నాం l of y అనుకున్నాం కాబట్టి l of y is equal to z. మరి z ప్లేస్ లో l of y సబ్స్టిట్యూట్ చేస్తాం. మరి l of y is equal to c divided by root of p square plus 4. మరి y is equal to c into l inverse of 1 by root p square plus 2 square. ఇది మరి బెసెల్స్ ఈక్వేషన్ లో మనం చేసినాం కాబట్టి దీన్ని డైరెక్ట్ గా j0 of 2t అంటాం. కాబట్టి y is equal to c into j0 of 2t. therefore condition is y of 0 is equal to 3. మరి y of 0 అంటే ఇది y లో c into j0 of 2t is equal to 3. మరి is equal to implies c into j0 of 2 0 అందులో 0 అప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు 3. మరి j0 of 0 c into j0 of 0 ఈజ్ ఈక్వల్ టు 3. j0 of 0 ఈజ్ 1 ఎందుకంటే బెసెల్స్ ఫామ్ లో నుంచి. మరి c of 1 ఈజ్ ఈక్వల్ టు 3. therefore c ఈజ్ ఈక్వల్ టు 3. hence the required solution is y ఈజ్ ఈక్వల్ టు c ప్లేస్ లో 3 into j0 of 2t. ఇది ప్రాబ్లం.
మరి సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ వేరియబుల్ కోఎఫిషియెంట్స్ అంటేనే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము చేయాలి. అర్థమైందమ్మా ప్రీతి? సార్ చెప్పండి సార్. అర్థమైందా? ఎస్ సార్. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాము. ఫస్ట్ అర్థమైంది Okay. కదా? ఇందులో ఒకటి 10 అర్థమైంది మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది. 10 ఈ మార్క్స్ ప్రాబ్లం సార్. మన ప్రాబ్లం ఇప్పుడు చెప్పే ప్రాబ్లము మన మార్చిలో ఇచ్చినటువంటి. చూడండి బాగా Okay, వినండి. సాల్వ్ టీ స్క్వేర్ ప్లస్ 1 minus 2t into d minus 2 into y is equal to 0 if y of 0 is equal to 1, y dash of 0 is equal to 2. The given equation is t d square plus 1 minus 2t into d minus 2 into y is equal to 0. The given equation can be written as ty double dash plus y dash మైనస్ 2t మల్టిప్లై చేసుకున్నాం ఇక్కడ ty డబుల్ డాష్ ప్లస్ 1 ఇంటూ డి అంటే y డాష్ అని మైనస్ 2t d అంటే 2t y డాష్ మైనస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. మరి టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ of the above equation, we have L of t y double dash plus y dash minus 2t y dash minus 2y is equal to L of 0. మరి సపరేట్ చేసుకుంటే మల్టిప్లై చేసుకుంటే Lతో L of t y double dash plus L of y dash minus 2 into L of t y dash minus 2 into L of y is equal to 0. మరి L of t y double dash ఈజ్ మైనస్ హోల్ పవర్ 1 అని t పవర్ 1 కాబట్టి మైనస్ హోల్ పవర్ 1 d పవర్ m అంటే 1 అంటే t పవర్ m ఆ ఫార్ములా మనకు తెలుసు కాబట్టి అందులో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ d బై డిపి ఆఫ్ ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్. ఎప్పుడైతే ఈ ఫార్ములా అందులో అప్లై చేస్తామో మరి అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ అవుతుంది. ఆ టీని తొలగించడానికే మనం ఈ ఫార్ములా అప్లై చేసినాం కాబట్టి మైనస్ డి బై డిపి ఆఫ్ ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ప్లస్ ఎల్ ఆఫ్ వై డాష్ మైనస్ 2 ఇంటూ మళ్ళీ ఇక్కడ ఎల్ ఆఫ్ టీ వై డాష్ ఈస్ మైనస్ డి బై డిపి ఆఫ్ ఎల్ ఆఫ్ వై డాష్ మైనస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ మైనస్ డి బై డిపి ఆఫ్ ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ఫార్ములా పీ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ p ఇంటూ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0. ఇది ఇక్కడ ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ఫార్ములా రాసినాం ప్లస్ మళ్ళీ ఎల్ ఆఫ్ వై డాష్ p ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ వై ఆఫ్ 0 ప్లస్ ఈ మైనస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ డి బై డిపి ఆఫ్ ఎల్ ఆఫ్ వై డాష్ అంటే ఎల్ ఆఫ్ వై డాష్ మీన్స్ p ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ వై ఆఫ్ 0 మైనస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనము మరి వేర్ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ గివెన్ దట్ వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, వై డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఈ మూడు అప్లై చేస్తే మనకి మరి డి బై మైనస్ డి బై డిపి ఆఫ్ పీ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై అంటే జెడ్ మైనస్ పీ ఇంటూ వై ఆఫ్ 0 అంటే 1 మైనస్ వై డాష్ ఆఫ్ 0 అంటే 2 ఇది బ్రాకెట్ ప్లస్ మరి p ఇంటూ ఎల్ ఆఫ్ వై జెడ్ pz మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ డి బై డిపి ఆఫ్ pz మైనస్ 1 మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ అంటే ఇక్కడ డి బై డిపి ఆఫ్ అన్నాడు అంటే ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి టర్మ్ అంతటిని మనము డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పి చేయాల. పితో మనము డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి యూ ఇంటూ వి మెథడ్ ఉంది ఇక్కడ పీ స్క్వేర్ జెడ్ని యూ ఇంటూ వి మెథడ్లో చేయాలంటే మనం మైనస్ కామన్ తీసుకుంటే పీ స్క్వేర్ ఇంటూ డి బై డిపి ఆఫ్ జెడ్ ఈస్ డిజెడ్ బై డిపి ప్లస్ జెడ్ కాన్స్టెంట్ మళ్ళీ పీ స్క్వేర్ చేస్తే 2p పీ స్క్వేర్ చేస్తే 2p మరి నెక్స్ట్ మైనస్ పీని చేస్తే 1 మరి కాన్స్టెంట్ టర్మ్ చేస్తే 0 అవుతుంది ప్లస్ pz మైనస్ 1 అట్లా రాస్తాం ప్లస్ 2 ఇంటూ మళ్ళీ
pz మైనస్ 1 మరి ఇక్కడ కూడా డిఫరెన్షియేషన్ చేయాలి ఈ టర్మ్ అనేది బ్రాకెట్ లేదని మరి p కాన్స్టెంట్ మరి z ని చేస్తే dz బై dp ప్లస్ కాన్స్టెంట్ is 0 మరి ఇక్కడ ఏమి మైనస్ 2z అంటే ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి z ని చేస్తే dz బై dp ఇది 1 ని చేస్తే z అవుతుంది కాబట్టి మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ పీ స్క్వేర్ dz బై dp ప్లస్ 2pz మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ 2pz మైనస్ మైనస్ ప్లస్ 1 ప్లస్ pz మైనస్ 1 ప్లస్ 2p dz బై dp ప్లస్ 2z మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2z మైనస్ 2z క్యాన్సిల్ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ మళ్ళీ ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఏమేమంటే మైనస్ పీ స్క్వేర్ dz బై dp ప్లస్ 2p dz బై dp మరి మైనస్ 2pz లో ప్లస్ pz పోతే మైనస్ pz ఈజ్ ఈక్వల్ టు 0 మరి ఇక్కడ చూడండి మరి మైనస్ పీ స్క్వేర్ dz బై dp ప్లస్ 2p dz బై dp మైనస్ pz ఈజ్ ఈక్వల్ టు 0 మరి ఇంప్లైస్ మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే లేకుంటే dz బై dp కామన్ తీసుకోండి మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 2p ఇంటూ dz బై dp మైనస్ pz ఈజ్ ఈక్వల్ టు 0 మరి మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే మరి పీ స్క్వేర్ మైనస్ 2p ఇంటూ dz బై dp ప్లస్ pz ఈజ్ ఈక్వల్ టు 0 మరి సపరేటింగ్ ద వేరియబుల్స్ dz బై z ప్లస్ p బై పీ స్క్వేర్ మైనస్ 2p dp ఈజ్ ఈక్వల్ టు 0 మరి ఇంప్లైస్ dz బై z ప్లస్ pp గెట్స్ క్యాన్సిల్డ్ మరి p బై p కామన్ తీసుకుంటే p ఇంటూ p మైనస్ 2 dp ఈజ్ ఈక్వల్ టు 0 అందులో pp గెట్స్ క్యాన్సిల్ ఇంప్లైస్ dz బై z ప్లస్ 1 బై p మైనస్ 2 ఇంటూ dp ఈజ్ ఈక్వల్ టు 0 మరి ఇంటిగ్రేటింగ్ వి గెట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై z dz ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై p మైనస్ 2 ఇంటూ dp ఈజ్ ఈక్వల్ టు c integral of 1 by z dz is log z plus integral of 1 by p minus 2 is log of p minus 2 is equal to log c. మరి log of z into p minus 2 is equal to log c. అంటే log a plus log b is equal to log of ab ఫామ్ లో రాస్తున్నాం కాబట్టి log gets cancel z into p minus 2 is equal to c మరి z is equal to c by p minus 2 మరి z ని ఏం రాయొచ్చు l of y is equal to c by p minus 2 మరి y is equal to l యూజ్లకు వస్తే రైట్ సైడ్ కి l ఇన్వర్స్ ఆఫ్ c by p minus 2 మరి y is equal to c into l ఇన్వర్స్ ఆఫ్ 1 by p minus 2 మరి y is equal to c into మరి l ఇన్వర్స్ ఆఫ్ 1 by p minus 2 is e to the power of 2t ఒకటి మరి y is equal to c into e to the power of 2t that is equation number 1 but కండిషన్ ఈజ్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఎందుకంటే c వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మరి ఇప్పుడు ఈ కండిషన్ వాడాలి బట్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 మరి ఇంప్లైస్ c ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ t ప్లస్ లో 0 పెడితే 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఈ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ 1 అవుతుంది c ఇంటూ 1 ఈక్వల్ టు 1 c ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ c సబ్స్టిట్యూటింగ్ c వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 y ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ 2t therefore మరి the required solution is y is equal to e to the power of 2t. ఇది ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఇచ్చినాడమ్మా మన మార్చ్ లో హలో సార్ అర్థమైందా ఎస్ సార్ ఈ ప్రాబ్లం ఇచ్చినాడు మన మార్చ్ లో ఇచ్చినటువంటి కాబట్టి ఈ మోడల్లో ఒకటి మనకి గన్ షాట్ 10 మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ సాల్వ్ బాగా అబ్జర్వ్ చేయండి మీరు ప్రతి స్టెప్ని అబ్జర్వ్ చేయండి ప్రాబ్లం ఎలా ఇస్తున్నాడు మనం ఎలా ఈ ప్రాబ్లం ఇచ్చిన దాన్ని మనం ఏ ఫార్ములా అప్లై చేయాలనేది మనం గమనించాలి సాల్వ్ టీ వై డబుల్ డాష్ ప్లస్ వై డాష్ ప్లస్ టీ వై ఈజ్ ఈక్వల్ టు 0 గివెన్ దట్ ఇఫ్ వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 okay given equation is ty double dash plus y dash plus ty is equal to 0
taking Laplace transform on both sides of the given equation, we have మరి implies L of t y double dash plus y dash plus t of y ty is equal to L of 0 is 0. మరి లెఫ్ట్ సైడ్ అంతా L తో మల్టిప్లై చేసుకుంటే మరి ఇంప్లైస్ L of t y double dash plus L of y dash plus L of ty is equal to 0. మరి L of t y double dash means formula minus 1 into d by dp of L of y double dash plus L of y dash plus L of ty is minus d by dp of L of y is equal to 0. మరి implies minus 1 into d by dp of మరి L of y double dash is formula p square into L of y minus p into y of 0 minus y dash of 0 within bracket plus L of y dash formula p into L of y minus y of 0 plus into minus is minus d by dp of L of y is equal to 0. మరి given that y of 0 is equal to 1 మరి y dash of 0 is equal to capital A. ఇది మన అజంప్షన్. y dash of 0 ఇవ్వలేదు కాబట్టి మనము దాన్ని క్యాపిటల్ A అనుకుంటాం. మళ్ళీ L of y is equal to z అనుకుంటాం. ఇవి మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1 d by dp of p square into L of y minus p into మరి y of 0 is 1 minus y dash of 0 is capital A plus p into L of y minus y of 0 is minus 1 minus d by dp of L of y is equal to 0. Minus d by dp of p square L of y minus p minus a plus p into L of y minus 1 minus d by dp of L of y is equal to 0. Implies minus d by dp of p square into L of y minus p minus a plus p of L of y minus 1 minus d by dp of L of y is equal to 0. ఇక్కడ y dash of is equal to 0 అనుకున్నాము. మరి ఇక్కడ ఏం మెయిన్ గా అంటే L of y is equal to z అప్లై చేయాలి ఇందులో. కాబట్టి మైనస్ d by dp of p square z minus p minus a plus p into z minus 1 minus dz by dp equal to 0. మరి ఇందులో మనము డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు p. కాబట్టి మైనస్ ఈజ్ కామన్. p స్క్వేర్ z ఉంది. మరి p స్క్వేర్ కాన్స్టెంట్ ఉండి z ని డిఫరెన్షియేషన్ చేయాలి ప్లస్ z కాన్స్టెంట్ ఉండి p స్క్వేర్ ని డిఫరెన్షియేషన్ చేయాలి. అలా చేస్తే చూడండి మైనస్ p స్క్వేర్ ఇంటూ p స్క్వేర్ ని డిఫరెన్షియేషన్ చేస్తే 2p z ప్లస్ p స్క్వేర్ కాన్స్టెంట్ అయితే dz బై dp మైనస్ p d బై dp 1 అవుతుంది మైనస్ ఏం చేస్తే dA బై dp ప్లస్ pz మైనస్ 1 మైనస్ dz బై dp ఈక్వల్ టు 0. మరి మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే మైనస్ 2pz మైనస్ p స్క్వేర్ dz బై dp మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఇది ప్లస్ ఇది డిఫరెన్షియేషన్ ఏం చేయలేం కాబట్టి మనకి 0 అవుతుంది. ఇది d బై dp ఆఫ్ a అంటే కాన్స్టెంట్ టర్మే అది కూడా 0 మరి ప్లస్ pz మైనస్ 1 మైనస్ dz బై dp ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి మైనస్ 2pz ప్లస్ pz ఈజ్ మైనస్ pz మైనస్ p స్క్వేర్ dz బై dp మైనస్ dz బై dp ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 గెట్స్ క్యాన్సిల్డ్. కాబట్టి ఇంప్లైస్ మైనస్ p స్క్వేర్ dz బై dp మైనస్ dz బై dp మైనస్ pz ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మైనస్ కామన్ తీసుకుంటే మరి p స్క్వేర్ మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే p స్క్వేర్ dz బై dp ప్లస్ dz బై dp ప్లస్ pz ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇందులో dz బై dp కామన్ అయితే p స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dz బై dp ప్లస్ pz ఈజ్ ఈక్వల్ టు 0. మరి సపరేటింగ్ ద వేరియబుల్స్ మరి dz బై z ప్లస్ p బై p స్క్వేర్ ప్లస్ 1 dp ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంటిగ్రేటింగ్ we get integral of 1 by z dz is plus integral of p by p square plus 1 into dp is equal to log c.
మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1/z dz ప్లస్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 2p బై p స్క్వేర్ ప్లస్ 1 dp ఈజ్ ఈక్వల్ టు log c. మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1/z dz ఈజ్ log z ప్లస్ 1/2 log ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు log c. మరి ఇంప్లైస్ log z ప్లస్ log ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు log c. మరి log a ప్లస్ log b ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ a బై b ఫాము. మరి log ఆఫ్ z ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు log c. log గెట్స్ క్యాన్సిల్డ్. మరి z ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు c. మరి ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు c బై p స్క్వేర్ ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. మరి z మీన్స్ l ఆఫ్ y కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు l ఆఫ్ y కాబట్టి l ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు c బై రూట్ ఆఫ్ 1 ప్లస్ p స్క్వేర్. మరి y ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ l ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ p స్క్వేర్. మరి l ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ p స్క్వేర్ ఇస్ j నాట్ ఆఫ్ t. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ మరి j నాట్ ఆఫ్ t. ఇది దీని సొల్యూషన్. మరి y నాట్ ఆఫ్ దేర్ ఫోర్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మళ్ళీ c ఇంటూ j నాట్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. మరి j నాట్ ఆఫ్ 0 ఈజ్ 1 అవుతుంది. మరి c ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు 1 అందులో అప్లై చేస్తే హెన్స్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు c అంటే 1 ఇంటూ j నాట్ ఆఫ్ t కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు j నాట్ ఆఫ్ t. ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. మరి ఇలాంటి మోడల్లో మనకు ఒకటి 10 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ సాల్వ్ ty డబుల్ డాష్ ప్లస్ 2y డాష్ ప్లస్ ty ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ y ఆఫ్ పై ఈక్వల్ టు 0. ఇది మరి ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్గా ఉంది. ఇది గివెన్ ఈక్వేషన్ ఈస్ ty డబుల్ డాష్ ప్లస్ 2y డాష్ ప్లస్ ty ఈజ్ ఈక్వల్ టు 0. మరి టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ we get మరి implies l of ty double dash plus 2y dash plus ty is equal to మరి l of 0 is 0. మరి l తో మళ్ళీ లెఫ్ట్ సైడ్ అంతా మల్టిప్లై చేసుకుంటే l of ty double dash plus 2 into l of y dash plus l of ty is equal to 0. ఇక్కడ గమనించాలి మనము l of ty double dash means minus d by dp of l of y double dash. ఇది ఫార్ములా అప్లై చేసినాం. మైనస్ d by dp of l of y double dash. అక్కడ t తొలగిపోయే మనకి ఫార్ములా మైనస్ d by dp వస్తుంది. కాబట్టి మైనస్ l of ty double dash y double 2 into l of y dash plus l of ty నేమ్ రాయొచ్చు మైనస్ d by dp of l of y is equal to 0. మరి ఇంప్లైస్ మైనస్ d by dp of l of y double dash మళ్ళీ ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి. p స్క్వేర్ ఇంటూ l of y మైనస్ p ఇంటూ y of 0 మైనస్ y dash of 0 ప్లస్ 2 ఇంటూ మరి l of y dash ఫార్ములా ఏమి p ఇంటూ l of y మైనస్ y of 0 మైనస్ d by dp of l of y is equal to 0. మరి గివెన్ దట్ y of 0 is equal to 1 మరి తెలియ క్యాపిటల్ A మరి అండ్ l of y is equal to z ఇది కూడా మనం అనుకుంటే మరి ఇందులో ఈ అబవ్ ఈక్వేషన్లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ d by dp of p స్క్వేర్ l of y z కాబట్టి p స్క్వేర్ z మైనస్ p into y of 0 is 1 మైనస్ a y dash of 0 is equal to capital A కాబట్టి a plus 2p z minus 2 into 1 is minus 2 minus dz by dp equal to 0. మరి implies minus d by dp of p square z minus p minus a plus 2pz minus 2 minus 2z
లేదన్నంత మనము డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పి. కాబట్టి మైనస్ ఆఫ్ పి స్క్వేర్ ని కాన్స్టెంట్ గా ఉంచి జెడ్ని చేస్తే డిజెడ్ బై డిపి ప్లస్ మరి పి స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేస్తే 2p ఇంటూ జెడ్ ఈజ్ 2pz. మరి పిని చేస్తే మరి -1 కాన్స్టెంట్ టర్మ్ చేస్తే 0 ప్లస్ 2pz -2 మైనస్ dz బై dp ఈక్వల్ టు 0. మరి మైనస్ మల్టిప్లై చేసుకుంటే ఈ బ్రాకెట్లో ఉండే టర్మ్ని మైనస్ పీ స్క్వేర్ dz బై డిపి మైనస్ 2pz మరి మైనస్ ఆఫ్ మైనస్ +1 ప్లస్ 2pz -2 minus dz by dp equal plus 2pz get మరి ఇక్కడ మైనస్ పీ స్క్వేర్ dz by dp మైనస్ dz by dp ప్లస్ -2 + 1 is -1 is equal to 0. ఇక్కడ -2 మల్టిప్లై చేసుకుంటే పీ స్క్వేర్ ఇంటూ dz by dp ప్లస్ dz by dp ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇందులో dz బై డిపి కామన్ తీసుకుంటే పీ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1. మరి dz బై డిపి ఈజ్ ఈక్వల్ టు -1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. మరి dz ఈజ్ ఈక్వల్ టు -1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిపి. మరి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dz ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిపి ప్లస్ సి. మరి ఇంటిగ్రల్ ఆఫ్ dz is z is equal to minus tan inverse of p plus c. So as p tends to infinity we have y is equal to మరి l of y tends to 0 అయితే l of y is equal to minus tan inverse of p plus c implies ఇందులో మరి l as p tends to infinity అన్నప్పుడు మరి l of y tends to 0 అవుతుంది కాబట్టి l of y is 0 is equal to tan inverse of p plus c. మరి c is equal to tan inverse c is equal to మళ్ళీ tan inverse p tends to infinity కాబట్టి మరి tan inverse of infinity is tan inverse tan pi by 2. మరి ఇన్వర్స్ కి tan క్యాన్సిల్ అవుతే c is equal to pi by 2. ఈ pi by 2 ఇందులో అప్లై చేస్తాం. మరి l of y is equal to మైనస్ tan inverse of p ప్లస్ c ప్లస్ లో pi by 2. మరి l of y is equal to దీన్నే మనం ఏం రాస్తాం pi by 2 minus of tan inverse p is cot inverse p. Therefore y is equal to L inverse of cot inverse p is sin t by t. మరి therefore y is equal to sin t by t. Therefore the required solution is y is equal to sin t divided by t. ఇది ఒక ప్రాబ్లం. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. ఇందులో ఖచ్చితంగా ఒకటి 10 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనము గమనించాల్సింది ఏమిటంటే మరి ఎల్ ఆఫ్ టీ వై డబుల్ డాష్ టీలో ఉంటుంది. ఇది ఆ టీలో ఉన్నప్పుడు మరి దాని ఫార్ములా ఎల్ ఆఫ్ టీ వై డబుల్ డాష్ మైనస్ డి బై డిపి ఆఫ్ ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్గా మార్చుకోవాలి. మరి ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ఫార్ములా పీ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ పీ ఇంటూ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0. మరి ఎల్ ఆఫ్ వై డాష్ ఫార్ములా అంటే ఏమి పీ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ వై ఆఫ్ 0 అని. ఇట్లా ఈ ఫార్ములాస్ అని మనకి ఐడియా ఉంటే ప్రాబ్లం చేయడం అనేది చాలా ఈజీగా మనము చేయవచ్చు. కాబట్టి ఇందులో ఈ 4-5 ప్రాబ్లమ్స్ చేసినాం. మరి ఈ ప్రాబ్లమ్స్లో మనకి ఒకటి ఖచ్చితంగా ఇలాంటి మోడల్లో వస్తుంది. మరి సెకండ్ ప్రాబ్లం అనేది మన మార్చ్ ఎగ్జామ్లో ఇచ్చినాడు దీన్ని. కాబట్టి మరి ఈ 4 ప్రాబ్లమ్స్లో ఇందులో ఏదో ఒకటి మనకి ఇవ్వవచ్చు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మరి ఇందులోనే వేరే ప్రాబ్లమ్స్ మరి నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని చేస్తాం. ఓకేనమ్మా, అర్థమైందా? హలో ప్రీతి, డౌట్ చెప్పండి అమ్మా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. చెప్పమ్మా ప్రీతి, ఏమైనా డౌట్ ఉందా? నో సార్. డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ప్రాక్టీస్ చేయమవి. దీంట్లో 10 మార్క్స్ ఒకటి. ఓకే సార్. ఓకేనా? ఓకే ఓకే సార్.